ఈనాడు అధిపతి, మీడియా మొఘల్ చక్రవర్తి రామోజీరావు గారు లేరని అనుకున్నప్పుడు నా మనసు ఎంతో కలిసివేస్తుంది. నా తొలి అక్షరం ఈనాడుతోనే ప్రారంభమైంది. ఈనాడులో నాకు క్రమశిక్షణ నేర్పించింది, పదాల కలయికని నేర్పించింది, ఎంతో ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఒక మెట్టుగా ఉపయోగపడిందని కూడా నేను అనుకుంటున్నాను. ఆయనతో ఒకరోజు నేను నా స్టాఫ్ రిపోర్టర్ హనుమంతరావుతో కలిసి రామోజీరావు గారిని నన్ను పరిచయం చేయడం అది ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఆ రోజు రాసిన వార్తలు కానీ వారు ఇచ్చిన సహకారం కానీ ఎన్నడూ కూడా మరవలేను. ఒక సందర్భంలో గుంటూరులో చెరువులన్నీ మూతపడిపోతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయని ఒక వార్త రాస్తే ఈ వార్తని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంపించండి, అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి వార్తలు రాయండి అని చెప్పేసి ఆయన స్వయంగా కామెంట్ పెట్టడం అనేది నా జీవితంలో ఎప్పుడు కూడా మరవలేదు. తొలి అక్షరం ఈనాడుతో ప్రారంభమైంది. కొద్ది కాలం పనిచేసినా కానీ ఆ ఈనాడులో నా ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగి మార్గదర్శి చీటీ నేను దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఆ మార్గదర్శి చీటీ కట్టాను. ఒక్కరోజు కూడా ఏనాడు కూడా నేను కట్టిన దానికి ఆలస్యం జరగకుండా ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా అంటే చీటీ కట్టి పూర్తి అయిపోయిన తర్వాత నా చేతికి చెక్ ఇచ్చిన రోజు కూడా ఏ రోజు కూడా ఆలస్యం కాకపోవడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాను. నా చీటీలు ఎప్పుడు కూడా నేను చీటీ కట్టిన తర్వాత వచ్చిన డబ్బుల్ని డిపాజిట్ చేసేవాడిని. అందులోనే ఆ డిపాజిట్ చేసిన తర్వాత వచ్చే వడ్డీ డబ్బులతో సహా మళ్ళీ చీటీ కట్టేవాడిని. నా ఒక మిత్రుడు నాకు ఎంతో దీనికి సహకరించాడు. ఆ మిత్రుడు ఎప్పుడు కూడా చెప్తుంటాడు మార్గదర్శి చీటీ కట్టుకుంటే ఇబ్బంది ఉండదని. అట్లానే నేను దాదాపు 20 నుంచి 20 సంవత్సరాల వరకు చీటీలు కట్టి నాకు ఒక చిన్న ఒక స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. దానికి నిదర్శనం కూడా రామోజీరావు గారు ఇచ్చిన రోజు ఆ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆ సంస్థ యొక్క నిజాయితీ కానీ, క్రమశిక్షణ కానీ, దానివల్ల ఇల్లు కట్టుకున్నాను. ప్రైవేటు చీట్లు కట్టడం వలన నష్టపోతామని తెలిసి కేవలం ఎవరికి చెప్పినా నేను మార్గదర్శిలో చీటీ కట్టండి, అది నిజాయితీగా మీకు డబ్బులు ఇస్తుందని చెప్పాను. అదే జరుగుతుంది ఆ సంస్థ ఇప్పటివరకు కూడా. ఆ సంస్థలో నేను చీటీ కట్టి ఒక చిన్న ఇంటివాడిని అయ్యాను. అదేవిధంగా ఈనాడు జర్నలిజంలో ఈనాడు స్కూల్ అంటే పుస్తకం స్కూల్లో ఒక చిన్న విలేకరిగా పనిచేసి అందరి మన్నలు పొందాను. ఇక్కడ తప్పు చేయకుండా ఒక మంచి రిపోర్టర్గానే పనిచేశానని భావిస్తున్నాను. ఆ మహానుభావుడు లేడని అనిపిస్తుంటే ఈరోజు ఆ మీడియా రంగం అంతా దాదాపు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అక్షరాలు చాలా పదునైన అక్షరాలు ఉంటాయి. ఆ రాసిన వార్తల్ని కూడా ఎక్కడ కూడా జాగ్రత్తగా 1-2 సార్లు పరిశీలన చేసి మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఆ యూనిట్ మొత్తం కూడా. అందుకోసమే ఈనాడులో వచ్చిన వార్త ఎప్పుడు కూడా క్లారిటీ ఉంటుంది, అది నిజం అనిపిస్తుంది. ఆ మహానుభావుడు ఇప్పుడు లేకపోవడం నిజంగా నాకు కొంతవరకు చాలా వరకు బాధ అనిపిస్తుంది. ఆయన స్థాపించిన ఈనాడు సంస్థ ఎప్పుడుగా దిగ్విజయంగా కొనసాగాలని, ఆయన ఆశయాన్ని ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.